ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నంబర్ 1 సస్పెన్స్ అండ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ ఇష్టపడే వాళ్ళ కోసం G5లో రిలీజ్ అయిన క్రేజీ వెబ్ సిరీస్ రేగాయ్. ఫేమస్ క్రైమ్ నవలల ఆధారంగా డైరెక్టర్ ఎం దినకరన్ దీన్ని చాలా బాగా తీశాడు బ్రో. స్టోరీ జస్ట్ లైన్ చెప్తా వినండి మావా. ఒక ఐస్ ట్రక్ యాక్సిడెంట్లో డ్రైవర్ చనిపోతాడు. కానీ ఆ ట్రక్లో ఒక తెగిపోయిన మొండి చేతి దొరుకుతుంది. పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఆ చేతి రేఖలతో పాటు మరో 6 రేఖలు బయటపడతాయి. అసలు ఆ చెయ్యవరిది, దీని వెనుకున్నా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవాలంటే దీన్ని మీరు పక్కగా ఇవ్వాల్సిందే. డీజెన్ స్కోరు ప్రతి సీన్లో ఆ టెన్షన్ని మాత్రం అమాంతం పెంచేస్తూ ఉంటుంది బ్రో. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ మనకు పక్కాగా కనెక్ట్ అవుతాం. ఈ తెలుగు ఆడియోలో లేదు బ్రో, ఓన్లీ తమిళ అండ్ హిందీ. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ థియేటర్స్ స్కిప్ చేసి డైరెక్ట్గా ఓటీటీలోకి వచ్చేసిన లక్కీ ది సూపర్ స్టార్. స్టోరీ ఏంటంటే ఆర్టిజంతో బాధపడే తన అక్క కూతురికి హీరో ఒక కుక్క పిల్లని తెచ్చిస్తారు. పాపకి ఆ డాగ్కి మంచి బాండింగ్ ఏర్పడుతుంది. కానీ ఒకరోజు ఆ డాగ్ సడన్గా మిస్ అవుతుంది. ఆ తర్వాత ఏమైంది అనేది ప్లాట్. టేకింగ్ విషయానికి వస్తే డార్లింగ్, ఇది జస్ట్ యావరేజ్ మూవీ అంతే. సెకండ్ హాఫ్లో లాజిక్స్ వదిలేసి కొంచెం ఓవర్ ది టాప్గా తీశారు. కానీ ఇందులో డాగ్స్ మాట్లాడే కాన్సెప్ట్ కూడా ఒకటి ఉంది మావా. జస్ట్ ఇది పిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళు మీరు అస్సలు చూడకండి, అస్సలు నచ్చదు. ఇది తెలుగు ఆడియోలో ఉంది, జియో హాట్‌స్టార్లో ఉంది. మీ ఇంట్లో పిల్లకాయలు ఉంటాయి, వాళ్ళకి పక్కాగా చూపెట్టేయండి. మన లిస్ట్లో నెక్స్ట్ అమెజాన్ ప్రైమ్లో ఉన్న మైండ్ బెండింగ్ సైకలాజికల్ సిరీస్ డెడ్ రేంజర్. ఈ సిరీస్ అయితే పిల్లలకు కాగా పెద్దవాళ్ళకు కూడా కష్టమే బ్రో. అంటే 18+ కాదు, మీకు ఒక 20+ 25+ ఉండాలి డార్లింగ్. ది మమ్మీ ఫేమ్ ఆస్కార్ విన్నర్ ఇందులో కవలలైన గైనకాలజిస్ట్ డాక్టర్గా అద్భుతంగా యాక్ట్ చేసింది. స్టోరీ లైన్ ఏంటంటే డెలివరీలు చేసే 2 డాక్టర్స్ పిల్లలు పుట్టే ప్రాసెస్లో కొన్ని మార్పులు తీసుకురావాలని ప్రయోగాలు చేయాలనుకుంటారు. వాళ్ళకంటే ఒక సొంత హాస్పిటల్ కట్టుకుని ఎవరు చేయని వింత ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. ఆ తర్వాత వాళ్ళ లైఫ్స్ ఎలా టర్న్ అయ్యాయి అనేది స్టోరీ. డెలివరీ టైంలో వచ్చే ఆ బ్లడ్ కట్ సీన్స్ అన్నీ చాలా ఓపెన్గా డిస్టర్బెన్స్గా ఉంటాయి. సో సెన్సిటివ్ పీపుల్ ఈ మూవీకి 1000 కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఇది తెలుగు ఆడియోలో లేదు, ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీ మాత్రమే. ఫ్యామిలీతో అస్సలు చూడకూడదు. నెక్స్ట్ మూవీ కొరియన్ బాక్స్ ఆఫీస్ని షేక్ చేసిన సాలిడ్ యాక్షన్ థ్రిల్లర్ హైజాక్ 1971. ఇందులో కొరియన్ సూపర్ స్టార్ ఆడి పేరేదో ఉంటుంది, హాక్ జుంగ్ హో, ఆడి అగ్గేసాడనమాట. డైరెక్టర్ కూడా కిమ్ సియంగ్ హాన్ ఏదో ఉంది ఆడి పేరు. వారి డెబ్యూ మూవీ అంట ఇది మావా. స్టోరీ విషయానికి వస్తే 1971లో నిజంగా జరిగిన ఒక హైజాక్ సంఘటన ఇది. సియోకి వెళ్తున్న ఫ్లైట్ని గాల్లో ఉండగానే ఒక టెర్రరిస్ట్ హైజాక్ చేస్తాడు. అప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న పైలట్ ప్యాసింజర్స్ని ఎలా కాపాడాడు, ఆ టెర్రరిస్ట్ని ఎలా ఎదుర్కొన్నాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే మావా. గాల్లో జరిగే ఆ ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్కి పక్కాగా మీరు కనెక్ట్ అయిపోతారు. బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 120 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటిగా నిలిచింది. కానీ ఇది అందరి కోసం అయితే కాదు, ఓన్లీ యాక్షన్ డబ్ల్యూడబ్ల్యూ కోరుకునే వాళ్ళకు మాత్రమే. ఇది తెలుగు ఆడియోలో కూడా ఉంది, ఫ్యామిలీతో కాజే కూడా వెళ్ళొచ్చు. ఇక లిస్ట్లో నెక్స్ట్ చిన్న బడ్జెట్ హారర్ థ్రిల్లర్ ఇషా. ఈ పేరు చెప్పగానే వామ్మో ఈ మూవీ చెప్తున్నావేంట్రా బాబు, అట్ర ఫ్లాప్ మూవీ కానీ మీలో కొందరు అంటారు. ఆగండి చెప్తా. స్టోరీ లైన్ జస్ట్ బేసిక్ చెప్తే వినండి డార్లింగ్. ఇంట్లోకి వెళ్ళిన వాళ్ళకి ఊహించిన విధంగా కొన్ని వింత సంఘటనలు ఎదురవుతాయి. ఆ ఇంట్లో ఉన్న దయ్యమా ఏంది, అది ఎందుకు టార్గెట్ చేసింది, ఆ ఫ్లాష్ బ్యాక్ ఆ కథ ఏంటి అనేది మీరు యూజ్ చేసుకోవాల్సిందే. టేకింగ్ విషయానికి వస్తే ఇది జస్ట్ ఒక యావరేజ్ అటెంప్ట్ మాత్రమే బ్రో. ఫస్ట్ హాఫ్లో వచ్చే కొన్ని జెమ్స్ కేసు, ఆ బీజిఎం, క్లైమాక్స్ పోర్షన్స్ తప్పితే సినిమా అంతా డొల్లా, లోపల ఏముండదు. రొటీన్ రివెంజ్ డ్రామా ఫీల్ వస్తుంది. ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ టైం పాస్కి ఒకసారి చూద్దాం అనుకుంటే ట్రై అయ్యండి మావా. ఈ హారర్ మూవీ అయితే మీరు చూసే గజగజ అస్సలు వనగారు, మామూలు కూడా వనకరు అనమాట. ఇది తెలుగు మూవీనే, ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ హాలీవుడ్ జాంబీ ఫ్రాంచైజ్లో రీసెంట్గా వచ్చిన పోస్ట్ అపోకాలిప్టిక్ హారర్ 20 years later ది బోన్ టెంపుల్. కల్ట్ క్లాసిక్ 28 days later సిరీస్లో ఇది 4వ సినిమా బ్రో. స్టోరీ ఏంటంటే మావా,
జాంబీ వైరస్ అటాక్ అయ్యాక సర్వైవ్ అయిన వాళ్ళ కోసం డాక్టర్ ఎముకలతో ఒక టెంపుల్ కడతాడు. ఆ టైంలో జిమ్మీ అనే ఒక కల్ట్ లీడర్ అక్కడికి వస్తాడు. ఆ తర్వాత ఆ నరమాంస భక్షకులు మనుషుల మధ్య జరిగిన సరల్ వారేంటి అనేదే ప్లాట్ అనమాట. టేకింగ్ పరంగా విజువల్స్ భయపెడతాయి. బాక్స్ ఆఫీస్ దగ్గర $56 million కలెక్షన్స్ తో ముందు పార్ట్ రేంజ్ లో సక్సెస్ అవ్వలేకపోయింది బ్రో. తెలుగులో ఉందా అంటే ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే ఉంది. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో చూడకూడదు. ఇక మన లిస్ట్ లో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ లో ట్రెండ్ అవుతున్న స్పానిష్ సర్వైవల్ థ్రిల్లర్ ఫైర్ బ్రేక్. స్టోరీ ఏంటంటే మావా, దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక ఫ్యామిలీలో భర్త చనిపోవడంతో ఆ తల్లి ఇల్లు అమ్మేసి సిటీకి వెళ్ళమనుకుంటుంది. సరిగ్గా అప్పుడే ఆ అడవిలో భయంకరమైన ఒక ఫారెస్ట్ ఫైర్ రేపుతుంది అనమాట. ఆ హడావిడిలో వాళ్ళ చిన్న పాప మండుతున్న అడవిలో తాపిపోతుంది. మరి తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూని పక్కగా వెళ్ళాల్సిందే. మేకింగ్ గురించి చెప్పాలంటే డార్లింగ్, స్క్రీన్ మీద ఫైర్ విజువల్స్, CGI, సినిమాటోగ్రఫీ చాలా రియలిస్టిక్ గా ఉండి మంచి టెన్షన్ క్రియేట్ చేస్తాయి. గ్లోబల్ వైడ్ గా నెట్ఫ్లిక్స్ లో ఆధారపడుతుంది మావా ఈ మూవీ అయితే. ఇది తెలుగులో కూడా ఉంది, ఫ్యామిలీతో కలిసి కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ మూవీ ప్రైమ్ లో ట్రెండ్ అవుతున్న సాలిడ్ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ చీకటిలో. తిమ్మరసు ఫేమ్ డైరెక్టర్ దీన్ని డైరెక్ట్ చేశారన్నమాట. ఈ మూవీలో నాగ చైతన్య వైఫ్ శోభిత ధూళిపాల మెయిన్ లీడ్ యాక్ట్ చేసింది. స్టోరీ ఏంటంటే ఒక ఇంట్లో ఒక అబ్బాయి అమ్మాయి దారుణంగా మర్డర్ చేయబడతారు. ఎలాంటి క్లూస్ వదలకుండా కిల్లర్ ఆ మర్డర్ చేస్తారు. అయితే సరిగ్గా 20-30 ఏళ్ల క్రితం కూడా సేమ్ అలాంటి మర్డర్సే జరిగాయని పోలీసులకు తెలుస్తుంది. అసలు ఆ సైకో కిల్లర్ ఎవరు అనేది స్క్రీన్ మీద మీరు విడాల్సిందే. టేకింగ్ చాలా డార్క్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది బ్రో. మెయిన్గా క్లైమాక్స్లో వచ్చి ఆ ఊహించని ట్విస్ట్ అయితే మీ దిమ్మా తిరిగి బొమ్మ కనిపిస్తుంది. కానీ మరీ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి ఇవ్వకండి. OTTలో జస్ట్ టైం పాస్కి మాత్రమే ఇవ్వండి. మరి తెలుగు ఆడియోలో ఉందా అంటే ఇది ఒరిజినల్ తెలుగునే బ్రో. ఫ్యామిలీతో వేసి ఇవ్వచ్చు అంటే చూడొచ్చు, నో ప్రాబ్లం. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.